వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఇప్పుడు గ్రహాల మార్పు జరగబోతుంది. ఎలా? గురుగ్రహము 2 అక్టోబర్ 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది, కొన్ని రాశుల వారికి యావరేజ్గా ఉంటుంది, కొన్ని రాశుల వారికి బిలో యావరేజ్గా ఉంటుంది. అయితే ఈ నెలలో కొన్ని రాశులు కొన్ని మారుతున్నాయి అన్నమాట. అవేంటో మనం చూద్దాం. ఇప్పుడు మనకి 15 జూన్ 2026 సంవత్సరంలో మిథున రాశిలోకి రవి మారుతున్నాడు. అలాగే 20 జూన్ 2026 సంవత్సరం నుంచి కుజుడు వృషభ రాశిలోకి మారుతున్నాడు. అలాగే 22 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి బుధుడు కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. తర్వాత 29 జూన్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలో బుధుడు వక్రిస్తున్నాడు. ఇవి ఇన్ని జరుగుతున్నాయి అన్నమాట జూన్ నెలలో. అంటే 1/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి గురుడు రాత్రి 1:50 తర్వాత మారుతున్నాడు కాబట్టి 2వ తారీఖు అంటున్నాం. అలాగే 8/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి శుక్రుడు మారుతున్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వల్ల మనకి ఏ గ్రహాలకి ఏమి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. గురుగ్రహము 12 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి మారినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ గురుగ్రహము అనేకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది కొన్ని రాశుల వారికి. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ జూన్ నెల అంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కేతువు మరి మనకి సింహరాశిలోనే ఉంటాడు. మీనరాశిలో శని ఉన్నాడు. ఈ యొక్క ప్లానెట్స్ కాంబినేషన్ వల్ల మనం ఏమనుకుంటామంటే ఒక అద్భుతాలు జరగబోతున్నాయేమో. ఇప్పుడు అందరూ కూడా చెప్పేదాన్ని బట్టి మిథున రాశి వారికి అందరికీ అద్భుతాలు జరగబోతున్నాయి అనుకుంటున్నారు. ఏం అద్భుతాలండి గురువు గారు మిథున రాశి వారికి అని చాలా మంది అడిగారు. ఒక ఆయన మిథున రాశి ఆయన అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని అమెరికా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగంలో 6 సంవత్సరాలకే వచ్చిందండి కాంట్రాక్టు అమెరికాలో, ఇది ఏమైనా ఎక్స్టెండ్ అవుతుందా అన్నారు. అవ్వచ్చు. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మరి నేను హౌస్ వైఫ్ అండి, మరి నాకేమవుతుందండి అంటే డబ్బులు వస్తాయమ్మా. మీ మిథున రాశి వాళ్ళకి, మీ తమ్ముడు వాళ్ళకి, మీ మరదల వాళ్ళకి డబ్బులు వస్తున్నప్పుడు నీకెందుకు డబ్బులు రావంటే, డబ్బులు నేను హౌస్ వైఫ్ని కదండి నాకు ఎలా వస్తాయి అంటారు. అది ఎలా వస్తాయో మనకు తెలియదు. మనకి డబ్బులు వస్తాయంటే వస్తాయి అంతే. మరి అది యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు కానీ, పీఠాధిపతుల రూపాల్లో ఉన్న వాళ్ళు కానీ, పీఠాధిపతులు కానీ, ప్రవచనకారులు కానీ వస్తాయంటే వస్తున్నాయి అంతే అని చెప్తున్నారు. కష్టపడిందే చదువు వస్తుందా? సాధనమున సమకూరు అని చెప్పారు. ధరణిలోన కష్టపడితేనే మనకి చదువు వస్తుంది, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఈ మాయా నుంచి బయటకు వచ్చేసేయండి. గ్రహాలు మారుతాయి కాబట్టి మనకేవో అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే మనకి సూట్ కేసులో లక్ష్మీదేవి డబ్బులు పట్టుకొని వచ్చేస్తుంది. ఇలా జరగవు. ప్రాక్టికల్గా ఉండాలి. మనం ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు మనకు వర్షం పడుతుంది అనుకోండి, ఆ వర్షాన్ని మనం ఆపలేం, కానీ అక్కడ గొడుగు వేసుకుంటే మన మీద పడకుండా అక్కడ వరకు మన వరకు మనం ఆపుకోవచ్చు. ఒకసారి స్వామి వివేకానందుల వారు ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒకడు అడుగుతాడు, ఏమండి మరి ఇప్పుడు భోజనం సమయం అయిందండి, లంచ్ సమయం, మరి ఎలాగొస్తుందండి మీకు భోజనము అని అడుగుతారు. అడిగితే భగవంతుడు పంపిస్తాడు అని అంటారు. దేవుడు ఎలా పంపిస్తాడండి అని అడిగితే సరే అది అయిపోయింది. నాగ్పూర్ స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ నరేంద్ర నరేంద్ర అని పిలుస్తూ వివేకానంద అసలు పేరు అనమాట నరేంద్రుడు.
ఆయన వచ్చి ఆ పేరుతో పిలిస్తే ఇదిగో మీకు ఇమ్మన్నారు అని చెప్పేసి ఆ యొక్క మంచి మంచి చక్కగా పెద్ద పెద్ద క్యారేజీల్లో భోజనాలు ఇచ్చారు. ఎవరు అండి అని అడిగితే ఏమో నాకు తెలీదు అని వివేకానందుడు చెప్తాడు ఆ వ్యక్తికి. పేరు కట్టుకొని రామకృష్ణ పరమహంసుల వారి భక్తులు, ఆ పరంపరలో వచ్చినటువంటి భక్తులు స్వామి వివేకానంద గురించి తెలుసు కాబట్టి తమ గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంసులు గారు తన భక్తులకు ఆదేశిస్తే స్వామి వివేకానందుల వారికి వచ్చింది. అలా మనము ఏ పనులు కూడా మనము కష్టపడి దానికోసం మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే భగవంతుడి మీద అపారమైనటువంటి విశ్వాసం, గురు పరంపరలో మనము ఉండాలి, ఆ గురు పరంపర దగ్గర ఉన్నటువంటి గురువులను అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు మనకి ఆ గురు సిస్టమ్ వస్తుంది. పరమహంస యోగానందుల వారు, మా గురువు గారు అయినటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఒక యోగి ఆత్మకథలను తర్వాత ఆయన మామూలుగా కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే గురువు అనేటటువంటి వాడిని భగవంతుడు డిజిగ్నేట్ చేస్తాడు, నువ్వు గురువుగా ఉండు, వీళ్ళని తీర్చిదిద్దు అని. అలాగే ఆ యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి ఆ గురు సిస్టంలో ఉన్నటువంటి శక్తి మనకి అడ్వైస్ చేస్తుంది, మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఇది గురుడు ఎగ్జాక్ట్గా చేసే పనులు. కాబట్టి ఎవరెవరో 300 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, గురుడు మారిపోతున్నాడు. ప్రతి సంవత్సరం గురుడు మారుతాడు. ఒక్కొక్క రాశిలోకి 12 రాశులకు 12 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. ఇది పెద్ద వింత కాదు. కానీ అలా మనకి ఏదో వండర్స్ జరుగుతున్నాయి, మీరు ఈ మాల వేసుకోండి, లేకపోతే ఈ సింధూరం పెట్టుకోండి, ఈ పూజ చేసుకోండి, ఆ హోమం చేసుకోండి, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీకు ₹1 ఖర్చు అవ్వకుండా మీకు స్వామి వివేకానందుల వారు చెప్పారు. అలాగే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని, మానవులకి, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సేవ చేయడం ద్వారా మరి తప్పకుండా గురుమండల వ్యవస్థ నుంచి గురువు యొక్క అనుగ్రహం మీ పైన వస్తుంది. అలా కాకుండా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు పిసనార్తనంగా వాళ్ళ బీరువాళ్ళలో డబ్బులు దాచుకొని ఖర్చు పెట్టకుండా పేదవాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి కనుక ఆదుకోకపోయినట్లయితే వాళ్ళు తప్పకుండా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎదుగుదల మాట ఎలా ఉంచండి, డౌన్ఫాల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీ పక్కవాడు మీ పట్ల ఏదో ఒక సహాయం చేస్తారనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉంటాడు. ఎవ్రీవన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్స్ అని. కాబట్టి మనకి మీరంతా ఎదగాలని పక్కవాడు కోరుకుంటాడు. ఎందువల్ల కోరుకుంటాడు? వాడు మీ కారు ఉంటే వాడిని ఎక్కించుకుంటారండి, మీ దగ్గర ₹100 అంటే ₹10 వాడికి అప్పిస్తారండి. దిస్ ఈజ్ పాజిటివ్ ఆప్టిమిజం. అందువలన ఇదంతా కూడా స్వామి వివేకానందుడు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఇలాంటి వాళ్ళు చెప్పేవి. కాబట్టి మీ అందరూ కూడా ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు, దాన్ని ఒక్కొక్క వారీగా ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది మనము ఈ గోచార రీత్యా మనం తెలుసుకుందాం. వ్యక్తిగత జాతకాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. సో వ్యక్తిగత జాతకాల ద్వారా మీ జాతకంలో మీరు ఇల్లు ఎప్పుడు కడతారు, ఇవన్నీ చేస్తారు, మనం చదువు ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ గురువు మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి జరగబోతున్నాయి అనేటటువంటిది విడివిడిగా ఒక్కొక్క రాశి వారిని చూసి తెలుసుకుందాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాట్స్ అని ఎక్కువగా ఉంది. అందరి వల్ల ఇప్పుడు ఎంతో అవమానాలు పొందుతూ వస్తున్నారు మీరు. అయితే ఈ గురు సంచారం వలన 2 జూన్ 2026 సంవత్సరం నుంచి లబ్ధి పొందేది ఎక్కువగా మీరే. కాబట్టి రాశి వారికి ఏంటంటే మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఇప్పుడు దాకా మీరు ఎత్తుకుంటూ వచ్చారు. ఈ యొక్క గురుగ్రహ డిస్ప్లేస్మెంట్ వల్ల మీరు చేసేటటువంటి ఉద్యోగం దగ్గర కొత్త ఉద్యోగాల్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది, కొత్త ప్లేసులకు మీరు మారడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రమోషన్స్ తథ్యం మీకు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు ఎంతో ముందుకు వెళ్తారు జీవితంలో. తర్వాత చక్కగా ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు చదువు మాకు ఇంతవరకు సరిగ్గా రావడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా చదవడం ప్రారంభిస్తారు, మంచిగా చదువు వస్తుంది. అలాగే మీరు కోరుకున్న కాలేజీల్లో మీకు సీట్లు వస్తాయి, కోరుకున్న కోర్సుల్లో మీకు సీట్లు రావడం జరుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా ఏవి కూడా పెండింగ్ లేకుండా చకచక మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే
ఈ మీనరాశి వారు కొత్తగా కాపురాలు మీరు పెడతారు. ఇంతవరకు మీరు పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు వివాహాలు అవుతాయి. అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారంతా కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్యము, సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు జరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా యాక్టర్లు మీరు తీసినటువంటి సినిమాలన్నీ కూడా మీకు మంచిగా హిట్ అయ్యి మీకు చక్కగా మంచి పేరును తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలు, స్కూళ్ళు, బిజినెస్లో బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ అనేటటువంటిది మీకు కనబడుతూ ఉంటుంది. అలాగే మెడికల్ షాప్స్ అవనివ్వండి, హాస్పిటల్స్ అవనివ్వండి, వీటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. కిరాణా షాపుల దగ్గర నుంచి మొత్తము అన్ని వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి లే ఆఫ్ల వల్ల మళ్ళీ తిరిగి వీళ్ళకి ఉద్యోగాలు రావడం అనేటటువంటిది మీకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా చక్కగా ఏది కంగారు పడకుండా, ఉద్రేక పడకుండా, ఈ ఏలినట్ శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి మీరు మీ కుటుంబంతో కలిసి ఉంటారు కాబట్టి మరి కుటుంబ సభ్యులతో మీకు ఈ యొక్క వాగ్వివాదాలు అనేటటువంటి వస్తాయి. చిన్న చిన్న విషయాలు అవనియండి, పెద్ద పెద్ద విషయాలు అవనియండి, వాటికి మీరు ఉద్రేకపడకూడదు. చిన్న విషయాలకి అనవసరమైనటువంటి టెన్షన్స్ పెట్టుకొని వాగ్వివాదాలు పెట్టుకోవడం ద్వారా మీ పరపతిని మీరు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీ ఐడెంటిటీని మీరు ఉంచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క ఉద్యోగం లేనటువంటి వారికి కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి సమయము, క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి. ఇక పరిహారాలు ఏమిటంటే ఏలినట్ శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నడిపితే 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా రావి చెట్టును మీరు పెంచాలి. మరి ఎక్కడో ఒక చోట మీరు పెంచి దానికి నీళ్లు పోసుకుంటూ, ఏ విధంగా అయితే తులసి దేవికి మీరు తులసి చెట్టుకి మీరు పూజ చేస్తారో ఆ విధంగా రావి చెట్టుకి ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఇళ్లలో కూడా వేసుకోవచ్చు. చెట్లు మీరు నరకకూడదు, పూల చెట్లు వీటిని దేన్ని కూడా మీరు నరకకూడదు. ఎఫారెస్టేషన్ అనేటటువంటిది మీరు చేయాలి, పెంచాలి మొక్కల్ని. అంతేగాని ఈ పాలుగారే చెట్లు ఉండకూడదు. ఇలాగా చెప్పేటటువంటి వాళ్ళ మాటలు విని మొక్కల్ని కనుక మీరు నరికినట్లయితే నరికిపించినా సరే మిమ్మల్ని అవి శపించి పడేస్తాయి. ఈ రకంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.